Our Lord Jesus is King of Kings, my dear brothers and sisters. Okay, let's go to 1 John. See how very much our Father loves us, for He calls us His children. This is the first thing. ఇది మొట్టమొదటిగా మనము చెప్పుకోవాల్సిన మాటలు. మనం ఎవరము? రాజులము. ఎందుకు? మన తండ్రి ఎవరు? రాజు. రాజులకు ఆయన ఒట్టి రాజే కాదండోయ్, రాజులకు రాజు అంటే మన ముందు ఏ రాజైనా నిలవగలరా? ఏ రాజైనా, ఎంత గొప్ప రాజైనా కానీ, యుఎస్ ప్రెసిడెంట్ కానీ, రష్యా ప్రెసిడెంట్ కానీ మన ముందు నిలవగలరా? No. Why? Because we are the King of Kings, son and daughter. Hallelujah. Hallelujah. నిజంగా మోదీ గనక పెళ్ళి వాళ్ళకి పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది? అయిందో లేదో దేవుడికే తెలియాలి కానీ అయితే ఎలా ఉంటుంది? వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? ఏమి బంగారం లేకుండా, ఏమి లేకుండా, నలిగిపోయిన షర్టు, ఇరిగిపోయిన చెప్పులు వేసుకొని అలా అలా నడుస్తుంటారా? ఎలా ఉంటారు? వాళ్ళకి హోదా లేకపోయినా కానీ, వాళ్ళకు అది లేకపోయినా కానీ, తండ్రి ఎవరు? పిఎం, ప్రైమ్ మినిస్టర్. కొడుకు ఎలా ఉంటాడు? ప్రైమ్ మినిస్టర్ రేంజే, తక్కువకి వెళ్ళడు. వై? బికాస్ హిస్ డాడ్ ఇస్ కింగ్. ఆ కింగ్ వాళ్ళ కొడుకు, కూతురు కింగ్ లాగానే ఉంటది. అక్కడ 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 ఎంట్రీ లేకపోయినా కానీ ఈ రాజు దిగాడు అనుకో, రాజు వాళ్ళ కొడుకే దిగాడు అనుకో, ఎంట్రీ ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. రోడ్ అంతా క్లియర్. ఎందుకు? రాజు వాళ్ళ కొడుకు వస్తున్నాడు. మనది కూడా అదే బ్రతకండి. దేవుడు అలాగా ఆశీర్వదించాడు మనల్ని. అలాగా దేవుడు చెప్పాడు, మీరు ఎవరి పిల్లలు? రాజుల రాజు పిల్లలు. యు ఆర్ కింగ్ ఆఫ్ కింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దాకైతే ఇది మనము మన మనసులో, మన హృదయాల్లో ఇది నాటకపోదో అప్పుడు దాకా మీరు రాజులాగా బిహేవ్ చేయలేరు. యు కెనాట్ యాక్ట్ లైక్ అ కింగ్. రాజుకి ఏదైనా కొరత ఉంటుందా? రాజుకి రాజ్యంలో ఆయన ఒక మాట సెలవిస్తే అది అవ్వాల్సిందే. జాషువా తెలుసుకున్నాడు, అరే నా తండ్రి రాజులకు రాజు. ఈ భూలోకమే కాదు, ఆ ఆకాశ మండలంలో కూడా నేను ఏది ఆజ్ఞాపించినా కాదు అది జరగాల్సిందే. ఎందుకు? నా తండ్రి ఎవరు? రాజుల రాజు. ఓ సూర్యుడా ఆగిపో. ఇట్ స్టాప్డ్. ఇట్ హాస్ టు స్టాప్. ఎందుకు? రాజుల రాజు. ఓ రాజు ఆత్మ ఆయనలో ఉండే. అందుకే ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు. జాషువా ముందు ఇటువంటి అద్భుతమైన చేశారా? డిడ్ ఎనీబడి డిడ్? మరి జాషువాకి ఎలా తెలుసు? జాషువాకి ఎలా తెలుసు? ఆయనకు తెలుసు నా తండ్రి రాజుల రాజు. భూలోకం మీదనే కాదు, ఆకాశ మండలంలో కూడా నా తండ్రి రాజులకు రాజే. ఈ భూలోకంలో యుద్ధం గెలవడమే కాదు, ఆకాశంలో కూడా నేను ఏదైనా సెలవిస్తే అది జరగాల్సిందే. ఎందుకు? నా తండ్రి అక్కడ కూడా రాజే. దట్ ఈస్ వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎప్పుడు దాకైతే మనము ఆ ఆత్మని కలుగున్నామో మనం అలా జీవించలేము. ఏ పలుకుబడి ఉన్న తండ్రి వాళ్ళ కొడుకుకి చెప్పాడు, అరే నాకు పలుకుబడి ఉందిరా, నాకు పలుకుబడి ఉందిరా అని చెప్పాడు. ఆ తండ్రిని చూస్తూ చూస్తూ కొడుకు అర్థం చేసుకుంటాడు, ఓ మా డాడీ రేంజ్ రోడ్లో తిరుగుతున్నాడు అంటే నేను దానికన్నా ఒక ఎత్తు ఏది రోయల్స్ రాష్లో తిరగాలి. ఎందుకు? అది ఆలోచన. సో మీరు ఎవరిని చూస్తున్నారు? మీ తండ్రిని నిజంగా రాజులాగా చూస్తుంటే మనం కూడా రాజులాగానే బ్రతుకుతాము. మీ తండ్రిని అరే ఈ దేవ ఒట్టి సిక్నెస్ వస్తేనే హీల్ చేస్తాడు, అప్పు ఉంటేనే తీరుస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి. 2 bedroom ఫ్లాట్, ఒక చిన్న ఆల్టో ఒక నానో. ఆల్టో కన్నా చిన్నగా ఉంటుంది నానో. అదే మన బ్రతుకు. ఇట్లా ముట్టుకోగానే బెండ్ అయిపోయేంత ఒక రింగ్ ఉంటుంది చిన్నది. ఇట్లా కొంచెం గుంజగానే ఇరిగిపోయేంత చైన్ ఉంటుంది. చాలరా బాబు, మన దేవుడు ఇంతే. కానీ ఎప్పుడైతే బంగారం నా తండ్రిదే, వెండి నా తండ్రిది అని చెప్పి నువ్వు గ్రహించి జీవించడం మొదలు పెడతావో, బాబోయ్ నువ్వు బంగారం ఇచ్చేవాళ్ళగా అయిపోతావు, నువ్వు ఆస్తులు ఇచ్చేలాగా అయిపోతావు, నువ్వు ఇల్లులు ఇచ్చేలాగా అయిపోతావు, నువ్వు వాహనాలు ఇచ్చేలాగా అయిపోతావు. ఎప్పుడు? నీ మనసులో నీకు తెలియాలి నీ తండ్రి ఎవరు? రాజుల రాజు. హల్లెలూయా. సో ఈరోజు మనము తీసుకోబోతున్న అభిషేకము ఎవరి అభిషేకము? రాజుల రాజు అభిషేకము. ఇట్ ఈస్ ద కింగ్షిప్ అనాయింటింగ్, రూలర్షిప్ అనాయింటింగ్ వాట్ వి గోనా టేక్ పార్ట్ ఇన్ టు. అందుకే నేను చెప్పాను మీకు, జాగ్రత్తగా ఏమై రండి, ప్రిపేర్ అయ్యి రండి. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రండి. ఓకే, ఎంతమందికి తెలుసు దావీదు రాజు?
అందరు తెలుసా? అవునా? ఓకే, గ్రేట్. ఆయన అభిషేకించబడ్డా? అభిషేకించబడలే కదా. కానీ ఇదే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు, మనము మన తల్లి గర్భంలో రూపించకబడక ముందే మన తండ్రికి తెలుసు మనము చోర అవబోతున్నామా, రాజు అవబోతున్నామా అని చెప్పి. తెలుసా తెలీదా? అయితే తండ్రి ఈ దావీదు గారిని సృష్టించినప్పుడు ఏమని చూసి సృష్టించాడు? ఒక రాజు మెటీరియల్ చూసే సృష్టించాడు కదా. కానీ దావీదు పుట్టగానే రాజు అయిపోయాడా? ఎప్పుడయ్యాడు? ఎప్పుడైతే సమూయేలు అనే ఒక ప్రవక్త ఆయన మీద అభిషేక తైలము వేశాడో అప్పుడు దావీదు ఏమయ్యాడు తెలుసా? లెట్స్ గో దేర్. లెట్స్ గో టు 1 సామ్యూయల్, మొదటి సమూయేలు 16:13. Chapter 16 verse 13. Get me that in Good News Translation if you have. Good News Translation. తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. Okay, let's look at here. Samuel took the olive oil and anointed David in front of his brothers. అభిషేకము అయిన వెంబటనే, లుక్ ఎట్ దిస్, ఇమ్మీడియట్లీ. ఏంటి? ఎప్పుడు? ఒక గంట తర్వాత, ఒక నిమిషం తర్వాత, ఎప్పుడైంది? ఒక సంవత్సరం తర్వాత? కాదు. లుక్ ఎట్ దిస్. ఇమ్మీడియట్లీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ టుక్ కంట్రోల్ ఆఫ్ డేవిడ్. ఓ హల్లెలూయా. ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే ఆ అభిషేక తైలము, రాజు అభిషేక తైలము ఆ రాజు మెటీరియల్ మీద పడ్డదో, ఇమ్మీడియట్లీ దేవుడి పరిశుద్ధాత్మ టుక్ కంట్రోల్ ఆఫ్ హిమ్. చూడండి, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ టుక్ కంట్రోల్ ఆఫ్ డేవిడ్ అండ్ వాస్ విత్ హిమ్ ఫ్రమ్ దట్ డే ఆన్. హల్లెలూయా. కానీ ఆయనని దేవుడు ఎలా రూపించాడు? ఒక రాజులాగా రూపించాడు. మిమ్మల్ని నన్ను కూడా ఒక రాజులాగానే రూపించాడు, మహారాణులు మహారాజులాగానే రూపించాడు. కానీ ఎప్పుడు దాకైతే ఆ అభిషేక తైలము, రాజు అభిషేక తైలము నీ తల మీద పడదో అప్పుడు దాకా ఆ రాజు అభిషేకమైన పరిశుద్ధాత్మ మనలో పనిచేయదు. ఎప్పుడైతే దావీదు లోపల ఆ అభిషేకము, ఆ తల మీద అభిషేకము పడ్డదో ఆయన లోపల ఏమొచ్చిందంట? ఇమ్మీడియట్లీ దేవుడు ఆత్మ వచ్చేసింది, రాజు ఆత్మ వచ్చింది. ఎక్కడైతే మన సారు షెపర్డ్ లాగా డ్రు అని చెప్పుకుంటే బ్రతుకుతున్న రోజులు పోయి ఎలుక బండిని సింహంని చంపే రోజులు వచ్చాయి. ఎప్పుడు? రాజు అభిషేకము ఆయన మీద వచ్చినప్పుడు. ఐ డోంట్ నో మీరు ఎన్ని అభిషేకాలు తీసుకున్నారో నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు మీరు తీసుకుంటున్న అభిషేకము విల్ ఆల్వేస్ రిమైండ్ యూ దట్ యు ఆర్ నాట్ అ స్లేవ్, యు ఆర్ అ రూలర్. నువ్వు బానిసవి కావు, నువ్వు ఏలేవాడివి, నువ్వు ఏలేదానివి. యు ఆర్ నాట్ స్లేవ్స్. You're no more slaves, my dear brothers and sisters. మీరు చూడండి, ఎప్పుడైతే యేసు క్రీస్తు ఆ బాప్తిజం పొందుకున్నారో ఎవరు ఆయనని ఎడారిలో తీసుకుపోయింది? ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడా? నా తండ్రి అప్పుడే నాకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఇది అయిపోయింది, ఇది అయిన వెంటనే నేను ఎడారిలో వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడా? ఏమని ఉంటుంది వాక్యంలో? ద మూమెంట్ హి టుక్ బాప్టిజం, పరిశుద్ధాత్మ ఆయనని తీసుకొని ఈ వెంబటనే ఎడారిలో తీసుకొని వెళ్ళిపోయిందంట పరిశుద్ధాత్మ. Immediately the Holy Spirit took him into the wilderness. అంటే ఎప్పుడు దాకైతే మీరు పరిశుద్ధాత్మకి లోబడరో, ఎప్పుడు దాకైతే మీ మీద పడబోతున్న ఆ రాజు అభిషేకంకి మీరు లొంగిపోరో అప్పుడు దాకా పరిశుద్ధాత్మ పనిచేయలేడండి మీలో. ది హోలీ స్పిరిట్ కెనాట్ వర్క్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ పరిశుద్ధాత్మ పనిచేయలేడు. సో ఈరోజు యాజ్ వీ గెట్ ఇన్ టు హిస్ వర్డ్, ఐ వాంట్ యూ టు ప్రిపేర్ యువర్ హార్ట్స్. మీ మనసులను సిద్ధపరచండి. ఈరోజు ఈ అభిషేకం తీసుకుంటుండగా మనలో ఉన్న ఆ రాజు స్వభావం బయటికి వచ్చునుగాక, ఆ రాణి స్వభావం బయటికి వచ్చునుగాక. అక్కడ ఆహారం లేకపోతే ఆ యేసయ్య వెళ్ళి ఊర్లో వెతకండి, ఎవరి దగ్గర ఆహారం తీసుకోండి అని చెప్పి చెప్పలే. ఏముంది? 5, 2 తెచ్చుకో. నా మీద రాజు అభిషేకం ఉంది, నేను మాట సెలవిస్తే బ్రెడ్ అయినా కానీ ఫిష్ అయినా కానీ వినాల్సిందే, వేరే ఆప్షన్ లేదు దానికి. ఎక్కడున్నాడు లాజరస్? దాంట్లో ఉన్నాడు. ఏమైంది? 4 రోజులైంది. అవునా? ఏం పర్లేదు, రాయితీ. 4 రోజులు వాసన కొడుతుందే? నాకు కొట్టదు. రాజుల రాజుని, ఆ అభిషేకం కలిగి ఉన్నోడిని నువ్వు తెరు, నేను చూపిస్తాను నేనెవరు. కమాన్ పీపుల్, ఆ దేవుడు మనల్ని సృష్టించాడు. మీరు చూడండి, ఎప్పుడు దాకైతే దేవుడు ఆ మట్టిని చూశాడో ఆ మట్టి ఏం చేయలేకపోయింది. జెనసిస్ 1:26-27 దేవుడు ఆ మట్టిని చూసి మాట్లాడతాడు, దీనికి డొమినియన్ అవన్నీ ఇస్తా అని చెప్తాడు. అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది.
కానీ ఆ మట్టి ఏమైనా చేయగలిగిందా? ఏముంది దాంట్లో? ఊపిరి కూడా లేకుండే. ఈవెన్ ఇట్ నాట్ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్. దాంట్లో లైఫ్ కూడా లేకుండే, ఒక మట్టి లాగానే ఉండే. కానీ ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మని ఆ మట్టిలో ఊదాడో ఆయన ఏలడం మొదలు పెట్టాడు. జంతువులు అయిన మాటలు విన్న మొదలు పెట్టాయి, పక్షులు అయిన మాటలు విన్న మొదలు పెట్టాయి, వాతావరణం అయిన మాటలు విన్న మొదలు పెట్టాయి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ అభిషేకము ఆ మట్టి పొందుకున్నప్పుడు. ఈరోజు అదే అభిషేకం మీరు పొందుకోపోతున్నారు. ది డొమినియన్, రూలర్షిప్, అనాయింటింగ్ ఇస్ గోనా టచ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎప్పుడు దాకైతే మీరు ఆ అనాయింటింగ్ లో పాలు పొందుకోరో, యూ కెన్ నాట్ లివ్ అ డొమినియన్ లైఫ్. మీరు డొమినియన్ లైఫ్ బ్రతకలేరు. కానీ ఈ రోజు నుంచి మనం ఆ జీవితం బ్రతకబోతున్నాం. ఓకే, లెట్స్ గో టు Psalms 92, 7-10. Get me that in KJV. Psalm 92, 7-10. నిత్యనాశనము నందుటకి అవివేక్ సామ్ అంటే కీర్తనలు 92, 7-10. నిత్యనాశనము అవివేకులు వివచించరు, నిత్యనాశనం నందుటకే కదా. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యం మహోన్నతుడుగా నొందువు. నీవు శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయు వారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. చూడండి, let's go back to 7. Okay, let me read that. We'll go verse by verse. చూడండి, when the wicked spring as the grass, and when all the workers of the iniquity do flourish, it is that they shall be destroyed forever. ఇది ప్రతి ఒక్క విశ్వాసులకు ఉన్న పెద్ద ప్రశ్న. అరే వాళ్ళేంది ఇంత పాపం చేస్తారు, ఇంత దౌర్జన్యం చేస్తారు, ఇంత చీటింగ్ చేస్తారు, ఇంత అది చేస్తారు, వీళ్ళు ఎలా బ్లెస్ అయిపోతున్నారు? వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కారు ఉన్నాయి, బంగారం ఉంది, వీళ్ళు ఇంత 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 ఎవ్రీ టైమ్ వెన్ యూ సీ దెమ్ దే హ్యావ్ సంథింగ్ న్యూ ఇన్ దర్ లైఫ్. కానీ మన జీవితం ఎందుకు ఇలా అంటే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళని చూసి నువ్వు టెన్షన్ తీసుకోక, వాళ్ళని చూసి నువ్వు బాధపడక. ఎందుకు? It is that they shall be destroyed forever anta. Forever. Okay, next verse. Let's go to next verse. Fast, we don't have time. But thou, Lord, art most high forevermore. Next verse. Okay, ikkada chudandi. For lo, thine enemies, O Lord, for lo, thine enemies shall perish. All the workers of iniquity shall be scattered. ఇప్పుడు ఎవరైతే దేవుడి శత్రువులో వాళ్ళు మనకు మిత్రులు కదా? మనకు మిత్రులా శత్రులేనా? దేవుడి శత్రు. దేవుడికి శత్రు ఎవరు? మరణము దేవుడి శత్రు, అనారోగ్యం దేవుడి శత్రు, డెట్స్ దేవుడి శత్రు. ఇవి మనకు మిత్రులా? మనకెవరు చెప్పండి అబ్బా. మిత్రులైతే ఓకే, పర్లేదులే, ప్రశాంతంగా కూర్చోండి, మీరు దాంతోపాటే ఉండండి. శత్రులైతే కొంచెం గట్టిగా చెప్పండి, వాళ్ళు ఎవరు మనకు? శత్రులు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, for lo thine enemies, O Lord, for lo thine enemies shall perish, all the workers of iniquity shall be scattered. Next verse. But my horn shall thou exalt like the horn of an unicorn. I shall be anointed with fresh oil. Hallelujah. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నీ శత్రువులు అధికమవుతున్నారో, ఎప్పుడైతే నిన్ను బాధ పెట్టే వాళ్ళు అధికమవుతున్నారో, ఎప్పుడైతే నిన్ను కష్టపట్టే వాళ్ళు ఎదుగుతున్నారో, లేకపోతే ఎప్పుడైతే నిన్ను బాధ పెట్టాలి, నీ కన్నీరు పెట్టే వాళ్ళు, ఎప్పుడైతే నీ శత్రువులు నీ మీద గట్టిగా వస్తున్నారు అనుకోండి, అప్పుడు దేవుడు దిగిరాడంట. ఏంటది? ఏముంది అక్కడ? వాళ్ళ మధ్యలో మన కొమ్ము దేవుడు లేపుతాడంట. ఎలా లేపుతాడు? అభిషేకము ద్వారా. With the fresh oil anointing, he will lift your horn. యూనికార్న్ చూసారా ఎప్పుడైనా మీరు? యూనికార్న్ చూడలేదా? నేను కూడా చూడలే, కానీ ఉంటుంది గూగుల్లో, చూడండి. అదొక గుర్రం లాగా ఉంటుంది. ఆ గుర్రానికి ఒకటి కొమ్ములాగా ఉంటుంది. అది చిన్నగా పుట్టినప్పుడు ఇంతనే ఉంటుంది. అది as this unicorn grows, that horn grows with it. ఆ హార్న్కున్న స్పెషాలిటీ ఏం తెలుసా? ఎప్పుడైతే ఈ హార్న్ అనేది సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతుందో,
ఆ సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీ తీసుకుంటుంది. అది సోలార్ ఎనర్జీ తెలుసా మీకు? ఇప్పుడు మనం చాలా దగ్గర సోలార్ ప్యానల్స్ చూస్తుంటాం. దే అబ్జార్బ్ ది ఎనర్జీ ఫ్రమ్ సన్ అండ్ గివ్ ఇట్ యాజ్ ఎలక్ట్రిసిటీ, రైట్? సో ఎప్పుడైతే ఈ యూనికార్న్ కొమ్మంట సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతుందో ఆ సూర్యుడి నుంచి అది సోలార్ ఎనర్జీ తీసుకుంటుంటది. అందుకే మీరు చూడండి, ఆ యూనికార్న్ లో శక్తివంతమైంది దాని కొమ్మే. దాని కొమ్మే చాలా శక్తివంతంగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ సేస్, వెన్ ది అనాయింటింగ్ ఆయిల్, ఎప్పుడైతే అభిషేక తైలము నీ తల మీద పడుతుందో అప్పుడు ఏమొస్తుందంట? ఒక కొమ్ము వస్తుంది. ఆ కొమ్ము నీ శత్రువుల ముందు కనిపిస్తుంది. ఆ కొమ్ము చూసినప్పుడు ఆ శత్రువులు నీ ముందు నిలబడలేరు. దే కెనాట్ స్టాండ్ బికాస్ దాట్ షోస్ ద రూలర్షిప్ స్పిరిట్. హల్లెలూయా. అది ఒక కింగ్ స్పిరిట్ ని చూపిస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు, మన శత్రువుల మధ్యలో ఆయన వచ్చి ఏ గొప్ప కార్యం చేయడంట, కానీ నిన్ను అభిషేకిస్తాడు. నీ అభిషేకము చూసి ఆ శత్రువు నీ కింద రావాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీరు చూడండి, ఎక్కడైనా కానీ, ఓకే, లెట్ మీ షో యూ దిస్, దెన్ విల్ గో దేర్. లెట్స్ గో టు సామ్. కీర్తనలు 110:1కి వెళ్దాం. 110. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నాడు. 10:1. Just go back. Okay, ఇక్కడ చూడండి. The Lord said unto my Lord, sit thou at my right hand until I make thine enemies thy footstool. Okay, ఇది తండ్రి కుమారుడికి చెప్తున్న మాట. ఎప్పుడైతే కుమారుడు తన పని అంతా ముగించుకొని మన పాపాల కోసము తన ప్రాణం పెట్టేసి తన రక్తం కార్చేసి అన్ని చేసి ఎప్పుడైతే తండ్రికి తాను సమర్పించుకుంటాడో అప్పుడు తండ్రి చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నీవు ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలంట? నా కుడి పార్శ్వమున కూర్చో, నేను నీ శత్రులందరినీ నీ పాదపీఠం చేస్తా. ఓకే, ఇక్కడ వెన్ ఎవర్ ఎక్కడైనా మనము కింగ్డమ్లో, దేవుడి రాజ్యంలో రైట్ హ్యాండ్ అని చెప్పి చూసారనుకోండి, ఇఫ్ యూ ఎవర్ హియర్ ద వర్డ్ రైట్ హ్యాండ్, ఇట్ రిప్రజెంట్స్ అడ్మినిస్ట్రేషన్. అంటే మన ఆఫీస్లో అడ్మినిస్ట్రేటర్ ఉంటారా ఉందా? ఇప్పుడు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అండి, ఇవాళ తొందరగా ఇచ్చేయాలి హాల్ మనం. సో అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలంటే మీకు. అడ్మినిస్ట్రేషన్ అంటే వీళ్ళందరూ ఆపరేషన్స్ చూసుకుంటారు. ఆఫీస్లో గ్లాస్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, అది లేదు, ఇది లేదు, స్టేషనరీ దగ్గర నుంచి శాలరీస్ దాకా అన్ని అడ్మినిస్ట్రేషన్ చేయకిందనే ఉంటుంది ప్రతి ఒక్కటి. సో ఇక్కడ తండ్రి కుమారుడికి చెప్తున్నా, నా కుమారుడా, నువ్వు అన్ని ముగించేశావు, నువ్వు చివరి శత్రువు అయిన ఆ మరణాన్ని కూడా గెలిచేశావు. ఇప్పుడు నీ పని ఏంటి? నా కుడి పార్శ్వమున కూర్చొని ఇక్కడున్న ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ వర్క్ నువ్వు చూసుకో. నీ శత్రువుల్ని నేను డీల్ చేస్తా. అంటే ఇక్కడ దేవుడు ఒక బిజినెస్ డీల్ చేశాడు యేసయ్య తోటి. ఏమని బిజినెస్ డీల్? నువ్వు కష్టపడ్డావు, ఇంకా చాలు, నువ్వు కష్టపడకు, నువ్వు కూర్చో, నువ్వు అన్ని ముగించేశావు, నీకు ఇచ్చిన పని అంతా నువ్వు విజయవంతంగా విశ్వాసంగా ముగించి నువ్వు వచ్చేసావు, నువ్వు ఇప్పుడు కూర్చో. నేనేం చేస్తానంటే నీ పాదల పీఠంలో నీ శత్రువులందరూ ఎవరైతే ఈ భూలోకంలో ఆకాశంలో ఎక్కడైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ నీ కాళ్ళ కింద తీసుకొని వస్తా. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నా కొరకు నా పిల్లల్ని నా వద్దకి తీసుకొని రా. నీ పని అంతే, నా పిల్లల్ని నా వద్దకు తీసుకొని రా. ఫిలిప్ అంటాడు, యేసయ్య ఒక్కసారి నీ తండ్రిని చూపి, లేకపోతే తండ్రిని చూపి అంటాడు. ఒక్కసారి చూపి. ఓ ఫిలిపు, నన్ను చూస్తున్నావు కదా. ఎవరిని చూస్తున్నట్టు? తండ్రిని చూస్తున్నట్టు. అందుకే చెప్తాడు దేవుడు, నన్ను చూస్తే నీవు తండ్రిని చూస్తున్నట్టే. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నోబడీ గోస్ టు ఫాదర్. ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరంట. ఎవరిని? ఈయనని అధిగమించి, ఈయనని కాదని చెప్పి ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేదంట. ఎందుకు? తండ్రి ఆ ఆఫీస్ అంతా, ఆ డిపార్ట్మెంట్ అంతా ఎవరికి ఇచ్చేశాడు? యేసయ్యకి ఇచ్చేశాడు. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, జీసస్. సో ఇక్కడ ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ టు సీ ద ఫాదర్, నేను ఈ దేవుడిని చూడాలి, దేవుడితో మాట్లాడాలి, లేకపోతే దేవుడితో ఎన్కౌంటర్ చేయాలి అంటే ఇట్ కెన్ హ్యాపన్ ఓన్లీ త్రూ జీసస్. ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ కాడు. ఇట్ విల్ బి ఎవ్రీథింగ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ జీసస్, ప్రతి ఒక్కటి. సో ఇక్కడ నాకు ఒక ప్రశ్న వచ్చింది. సరే దేవా, ఇది బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, ప్రతి ఒక్కటి దేవుడి కంట్రోల్లో ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ
నీవు శత్రువులు ఎలా తీసుకొని వస్తావు పాదాల కింద కదా? ఎందుకంటే ఇప్పుడు యేసయ్యకి దేవుడు ఒక కైండ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన రిటైర్డ్ కాదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. యేసయ్యకి రిటైర్మెంట్ ఇచ్చి నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు ఇంకా ఫీల్డ్ మార్షల్వి కాదు, నువ్వు ఇంకా ఫీల్డ్లో దిగే అవసరం లేదు, నువ్వు ఈ ఆఫీస్ చూసుకో, ఆఫీస్లో ఉన్న పరిస్థితులన్నీ నువ్వు చూసుకో, ఎవరైతే నా దగ్గరికి రావాలంటే నువ్వు వాళ్ళని చూసుకో, నేను ఎవరి దగ్గర వెళ్ళాలంటే నువ్వు వాళ్ళని చూసుకో అని చెప్పి దేవుడు పనికి ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు ఈ తండ్రి ఈ శత్రువుల్ని ఎలా తీసుకుని వస్తాడు పాదాల కింద? హౌ? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడ బండి వచ్చి ఆగింది. ఎలా తీసుకుని వస్తాడు? ఎందుకంటే యేసయ్య అయితే ఇన్వాల్వ్ కాడంట, తండ్రి డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాడు, యేసయ్య దిగాల్సిందే మళ్ళా. కానీ యేసయ్యని దిగొద్దని చెప్పిండు. మరి ఎలా? హౌ డు యూ థింక్ దట్ గాడ్ విల్ కంట్రోల్ అండ్ బ్రింగ్ ది ఎనిమీస్ అండర్నీత్ హిస్ ఫీట్? ఎందుకంటే ఏ శత్రువులు అయితే యేసయ్య పాదాల కింద వస్తారో ఆ శత్రువులు ఎవరి పాదాల కింద వచ్చినట్టు? మన పాదాల కింద కూడా కదా. బికాజ్ ఆయన రాజు అయితే మనం ఎవరు? రాజులమే, వాళ్ళ పిల్లలం కదా. సో ఆయన శత్రువులు కాళ్ళ కింద వచ్చినప్పుడు మన శత్రువులు కూడా మన కాళ్ళ కింద వస్తాయి. కానీ ఎలా? హౌ ఇస్ ద క్వశ్చన్. ఇది అందరికి ఉన్న ప్రశ్న. ఎలా అంటే బహుశా మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, నాకు వచ్చింది చదివేటప్పుడు. ఎలా? హౌ యూ గోనా డూ దట్ గాడ్? లెట్స్ గో టు నెక్స్ట్ వర్స్. ఓకే. యెహోవా నీ పరిపాలన దండనంను సియోను నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. చూడండి, the Lord shall send the rod of thy strength out of Zion, rule thou in the midst of thine enemies. Hallelujah. దేవుడు అంట ఒక రాడ్ ని పంపిస్తున్నాడంట. ఆ రాడ్ పని ఏంటంటే శత్రువుల మధ్యలో అది ఏం చేయాలంట? రూల్ చేయాలి. రూల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ పార్టీ గెలిచింది? విచ్ పార్టీ హ్యాస్ వాన్? అయ్యా ఇండియన్స్ కాదా మీరు? స్టేటా సెంటరా? సెంట్రల్. స్టేట్ వద్దులే, సెంట్రల్. బీజేపీ. ఓకే, అలయన్స్ తోటి గెలిచింది. కానీ మనందరం ఏం చెప్తాం? ఎవరు గెలిచిందని చెప్తాము? బీజేపీ గెలిచిందని చెప్తాం. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నట్టు సెంట్రల్లో? ఎవరు? బీజేపీ. సో దట్ ఈస్ కాల్డ్ రూలింగ్ పార్టీ కదా. ఆపోజిషన్ పార్టీ ఎవరు? కాంగ్రెస్. సో ఒక రూలింగ్ పార్టీ ఉంటుంది, ఒక ఆపోజిషన్ పార్టీ. ఈ రూలింగ్ పార్టీ ఎలా జరిగింది? ఎలా అయింది రూలింగ్ పార్టీ? మనం వేసిన ఈ వేళ్ళ ముద్ర అంటే మనం వేసారు, ఎవరు వేసారు దేవుడు తీయాలి, కానీ వేసిన వల్ల ఏం జరిగింది? వాళ్ళు గెలిచారు, రూలింగ్లో వచ్చారు. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు, the Lord shall send the rod of thy strength out of Zion, rule thou in the midst of thine enemies. అంటే ఈ బీజేపీకి లేకపోతే గెలిచిన పార్టీకి అందరు స్నేహితులే ఉంటారా? ఈ ఆపోజిషన్ వాళ్ళు ఎవరు? ఒక లాంటి శత్రువేగా. వీళ్ళు మేము ఈ బడ్జెట్ తెస్తాము, మేము ఈ జియో పాస్ చేస్తామని కానీ రాహుల్ గాంధీ గారు లేస్తారు, ఏ బాబు ఒక్క నిమిషం అధ్యక్ష నేను ఒప్పుకోను అంటాడు. ఓ అమ్మ వీడు ఒప్పుకోడంట. మళ్ళీ దానికోసం ఒక డిబేటు, మళ్ళీ అదొకటి, మళ్ళీ చర్చ, ఆ చర్చలో మళ్ళీ కొన్ని పాయింట్స్, అలా 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 ఏ వరకు లాస్ట్ ఒకటి వస్తుంది. సరే జియోలో కొంచెం మార్పులు చేశాము, ఇది ఇలా ఉంటుంది అంటే అప్పుడు రాహుల్ గాంధీ కూడా ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి ఒప్పుకుంటారు. అంటే ఆపోజిషన్ అంటే ఆపోజిషన్ ఎవరు? శత్రువా కాదా? వీళ్ళు ఏదనుకుంటే దాన్ని ఆపేది ఎవరు? శత్రు. ఇక్కడ దేవుడు అని చెప్తుండు, రూల్ దౌ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దైన్ ఎనిమీస్. నీ శత్రువుల మధ్యలో నువ్వు పరిపాలిస్తావంట. హల్లెలూయా. కానీ రాడ్ ఎవరు? హూ ఇస్ దిస్ రాడ్? ఇక్కడ నుంచి వస్తుందంటే అది జాయన్ నుంచి వస్తుంది. Zion is way above. It's almost the heaven where the Father sits, where the Son sits. ఈ జాయన్ నుంచి ఎవరు రాబోతున్నారు? ఒక రాడ్ రాబోతుందంట. ఆ రాడ్ ఎవరో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇట్ ఈస్ ది హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి చెప్తున్నాడు యేసయ్యకి, బాబు నువ్వు కూర్చో, నీ శత్రువులు నేను పాదపీఠము చేస్తా. ఎలా చేస్తా? ఒక పరిశుద్ధాత్మను పంపబోతున్నా. ఈ పరిశుద్ధాత్మ పని ఏంటి? ఎవరి మీదైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో వాళ్ళు రాజులాగా బ్రతుకుతారంట, వాళ్ళు శత్రువుల మధ్యలో ఏలుతారంట. హల్లెలూయా. అంటే మనం ఎక్కడ వెళ్ళాలండి? ఎవరి మధ్యలో వెళ్ళాలి? మనకి లోకంలో స్నేహితులు ఎక్కువ ఉన్నారా, శత్రువులు ఎక్కువ ఉన్నారా? అనారోగ్యం శత్రువు, అప్పు పెద్ద శత్రువు, పక్కింటోడు ఇంకా పెద్ద శత్రువు, కిందున్నాడు ఇంకా పెద్ద శత్రువు, వాటర్ అయ్యాడు ఆడొక గొడవ. వీళ్ళందరూ ఎవరు? ఒక రకమైన శత్రువు. వీళ్ళందరి మధ్యలో మనం ఏం చేస్తామంట?
ఏల్తామంట నా ప్రియ సహోదరుడా సహోదరి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ ఆ అభిషేకముతోటి నీ తల మీద పడుతుందో అప్పుడు నువ్వు రాజు రాణిలాగా మారుతావు. ఈ పరిశుద్ధాత్మని దేవుడు ఊరికే, పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగా ఉన్నా పో కొంచెం పని చేయపో, భూమి దాన్ని పంపేలే, దానికి పంపేలే. ఆ పని అప్పగించి పంపించాడు. ఆ పని ఏంది? మనము ఆ పరిశుద్ధత పొందుకున్నప్పుడు మన శత్రుల మధ్యలో తల ఎత్తుకొని నడవాలి. నీ ఛాతి ఎన్ని ఇంచెస్ ఉన్నా కానీ పెంచుకొని నడవాలి. ఎక్కడ? నీ శత్రుల మధ్యలో. అది పరిశుద్ధాత్మ పని. దట్ ఈస్ వాట్ ది హోలీ స్పిరిట్ వర్క్ ఈస్. ది హోలీ స్పిరిట్ కేమ్ విత్ అ మ్యాండేట్. ఒక మ్యాండేట్ తోటి వచ్చింది. ఏంటి? ఈ వీక్ గా ఉన్న మనుషుల్ని, మట్టిగా చూసే మనుషులను, దేనికి పనికి రాకుండా చూసే మనుషులను ఎలాగా మార్చాలి? రాజులాగా మార్చాలి, రాణిలాగా మార్చాలి. వీళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా కానీ ఆ శత్రు అక్కడ మోకరించాల్సిందే. మీరు చూడండి, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విచ్ క్రాఫ్ట్ ఆత్మ ఎక్కువైపోయింది అనుకోండి. విచ్ క్రాఫ్ట్ అంటే తెలుసా? తెలుగులో ఏమంటారు? చేతబడి ఆత్మ ఎక్కువైపోయింది అనుకోండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పీడించబడుతున్నారు ఆ చేతబడి నుంచి. ఓకే, వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఆ ఇంట్లో కొంతమంది అది చేస్తారు, చేతబడి చేస్తారని చెప్పి ఆ ఇంటి జోలికైనా పోతారా? మన రూట్ ఆ ఇల్లు టచ్ అయితే కూడా వద్దురా బాబు అని చెప్పి యూటర్న్ తీసుకొని పోతాం దూరం నుంచి. వాడు కనుక మనం హారన్ కొట్టినాం, ఉప్పు వచ్చింది అనుకో, బుమ్ అంటే మనకి ఏదో అయిపోతుంది అని. అదొకమైన భయము. వై? బికాస్ ద విచ్ క్రాఫ్ట్ ఇస్ పవర్ఫుల్ కదా. ఆ చేతబడి పవర్ఫుల్. దానికి నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీ ఫోటో ఉంటే చాలు, నీ ఒక ఎంట్రిక ఉంటే చాలు, నీ ఒక షర్ట్ ఉంటే చాలు, ఒక షర్ట్ అంగి ఒక ముక్కు ఉంటే చాలు. దే కెన్ ప్లే అరౌండ్ విత్ యువర్ లైఫ్ కదా. ఎక్కడైతే ఈ ఆత్మలు రూలర్షిప్ ఎక్కువైపోతుందో, ఎక్కడైతే నీవు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పెట్టుకొని ఆ ప్రాంతంలో అడుగు పెడతావో వాళ్ళందరినీ కాళ్ళ కింద రావాల్సిందే. వై? బికాస్ యువర్ పవర్ ఈజ్ మచ్ మోర్ దెన్ దట్ విచ్ క్రాఫ్ట్ పవర్. ఆ విచ్ క్రాఫ్ట్, ఆ చేతబడి చేసే దానికన్నా గొప్ప శక్తి దేవుడు మనలో పెట్టాడు. నువ్వు ఎప్పుడు దాకైతే ఈ మాటని నీ లోపల, నీ అభిషేక తైలముతోటి లోపల తీసుకోవో అప్పుడు దాకా నువ్వు ఆ శక్తి చూపించలేవు. యూ కెనాట్ షో దట్ పవర్. యేసుక్రీస్తు ఎక్కడైనా పోయి అమ్మో ఈ దయమా వద్దు, నేను ప్రేయర్ చేసి వస్తా, ఇక్కడే పెట్టండి అని చెప్పి పోయిందా? అట్లా ఏమైనా చదివారా? మీ బైబిల్ ఉంటే చదవండి, రెఫరెన్స్ తీద్దాం. నా బైబిల్ అయితే లేదు బాబాయ్. ఆయన ఎక్కడ పోయినా కానీ గొప్ప స్వస్థతలు జరిగాయంట. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా కానీ దయాలు పారిపోయాయంట. ఎక్కడ ఏ దయ్యం ఆయన ఏ దయాన్ని చూసి భయపడలే. దయాలే ఆయనని చూసి, బాబు నీకు మాతో పనేంటి, నీ సమయం ఇంకా రాలేగా, గో గెట్ అవుట్ అంటే వెళ్ళిపోయినవి. మనము బాబోయ్ అది కొంచెం అర్పులు రాగానే, ఇది చెప్పొద్దు కానీ, ఒక ఫ్యామిలీ సంఘానికి రారంట. ఎందుకు రారంటే వాళ్ళ హస్బెండ్ ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు పక్కన ఎవరో, అంటే సైలెంట్గానే ఉండే అంట, అన్నీ బాగానే ఉండే, అందరు కూర్చొని బాగానే వింటుండే. పాస్టర్ గారు ఏదో మెసేజ్ చెప్పేశారు. చెప్పిన తర్వాత మనం వర్షిప్లో దిగుతాం కదా. వర్షిప్లో దిగినప్పుడు ఈ పాస్టర్ గారు కూడా వర్షిప్లో ఉన్నప్పుడు బలంగా ఆత్మ పనిచేసేటప్పుడు ఈ హస్బెండ్ పక్కన ఒక స్త్రీ కూర్చొని ఉందంట. ఆ స్త్రీ ఎవడో మొదలు పెట్టేసింది. తెలుసుగా పట్టుకునే ఎట్లుంటారని చెప్పి ఈ హస్బెండ్కి అమ్మో అని చెప్పి దూరం పాడిపోయిందంట. ఉద్రానైనా ఇదేంది, చర్చికి రావడం మానేసింది ఆయన. ఎందుకు? అమ్మో చర్చికి వస్తే ఇట్లాంటివి వస్తాయి, నేను రానని చెప్పి. చూడండి, ఎప్పుడైతే మనము ఆ అభిషేకం పొందుకొని ఉంటామో, ఏ అభిషేకం వల్ల మన శత్రువు మన కాళ్ళ కింద రావాలో ఆ అభిషేకం పొందుకొని ఉన్నప్పుడు ఈ మనిషి ఆన్ ద స్పాట్ అక్కడే, ఈ మనిషి కూర్చున్నప్పుడే దానికి విడుదల జరిగిపోవాల్సిందే కదా. నువ్వు ఎప్పుడైతే నీ శత్రువుని చూసి పారిపోతావో వాళ్ళు ఇంకా నిన్ను తరుముతూనే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే నిలబడి ఎదురిస్తావో లొంగిపోవాల్సిందే. ఎందుకు తెలుసా? నీ అభిషేకము దానికన్నా 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ. నీ అభిషేకానికి ఉన్న శక్తి దానికన్నా గొప్ప శక్తి. దాని శక్తి ఏం పనికిరాదు నీ అభిషేకంలో ఉన్న శక్తి ముందు. నా ప్రియ సహోదరుడా సహోదరి, తెలుసుకో, నువ్వు రాజువి రానివి. ఏ యేసయ్య అయితే అన్ని గెలిచి తండ్రి కుడి పాశం మీద కూర్చున్నాడో అదే యేసయ్య బిడ్డలం మనము. మీకు తెలుసా, యేసయ్య దేవుడు, ఓకే, తండ్రి మనల్ని ఎలా చూస్తాడంటే, ఓకే లెట్ మీ గివ్ యు దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక స్త్రీ గర్భం ధరించింది అనుకోండి, ఓకే, ఇఫ్ షీఈస్ క్యారింగ్. ఇప్పుడు ఆమె పోయి క్రికెట్ ఆడాలనుకోండి, ఈ గర్భాన్ని తీసి పక్కన పెట్టి పోయి క్రికెట్ ఆడి మళ్ళీ వస్తుందా? మళ్ళీ వచ్చి గర్భం పెట్టుకుంటుందా?
అట్లా ఇప్పుడు దాకా ఏమైనా అయిందా? హిస్టరీలో ఎప్పుడైనా జరిగిందా? సో ఈ స్త్రీ ఎక్కడ పోయినా కానీ తన గర్భం ఎవరితో ఉంటుంది? ఆమెతో ఉంటుందా ఉండదా? ఈ స్త్రీ ఏది తింటే దానికి ఏమవుతుంది? ఆహారము. ఈ స్త్రీకి, ఈ తల్లి గారికి రక్త కాణాలు తక్కువ ఉన్నాయనుకోండి, ఆ లోపల ఉన్న ఫీటస్కి ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా? అరే ఏంది తక్కువ ఉంది రక్తము, ఇలా ఎందుకు అని చెప్పి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ గర్భం అనేది ఆ స్త్రీకి ఒక భాగము. షీ కెనాట్ రిమూవ్ ఇట్. ఇన్ కేస్ డాక్టరు ఆ గర్భాన్ని చెక్ చేయాలంటే స్త్రీని బయట పంపించే గర్భాన్ని చెక్ చేస్తాడా? స్త్రీ, ఆ తల్లి గారు అక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే తల్లి గారు లోపలే ఆ గర్భం ఉంది. తండ్రి మనల్ని ఎలా చూస్తాడు తెలుసా? యేసు క్రీస్తులో చూస్తాడు మనల్ని తండ్రి. మనం ఎవరిలో ఉన్నామంట? యేసు క్రీస్తులో ఉన్నాము. ఎప్పుడైతే తండ్రి నిన్ను నన్ను చూడాలి అంటే ఆయన యేసు క్రీస్తుని చూస్తాడు. ఓకే, ఏం పాపం లేదులే, ఫైన్, గుడ్, ఏం పాపం లేదు. ఎందుకు? యేసయ్య కవర్ చేస్తున్నాడు. అరే ఆ కుమారుడా, ఆయన నీతిమంతుడే, ఎందుకు? యేసయ్య కవరింగ్ లో ఉన్నావు. యేసయ్య నిన్ను లోపల ఉంది అంటే దీని అర్థమైంది తెలుసా? ఎప్పుడైతే యేసయ్యని సిలువ కొట్టారో, సిలువకి నలగొట్టారో, ఆయనతో పాటు నిన్ను కూడా కొట్టారు, నన్ను కూడా కొట్టారు నా ప్రియ సహోదర సహోదరి. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నాము. వి వర్ రైట్ ఇన్ హిమ్, ఈవెన్ నౌ వి ఆర్ ఇన్ హిమ్. మనం ఆయనలోనే ఉన్నాము. ఎప్పుడైతే ఆయనని సిలువలో కొట్టారో మనల్ని కూడా కొట్టారు. ఎప్పుడైతే ఆయనని ఆ లోపల టూమ్ లో పెట్టారో మనల్ని కూడా పెట్టారు. మనం కూడా టూమ్ లో ఉండే. ఎప్పుడైతే ఈ యేసయ్య ఆ మరణాన్ని గెలిచి ఆకాశానికి వెళ్ళాడో ఆయనతో పాటు మనం కూడా వెళ్ళామండోయ్. ఈవెన్ వీ హ్యావ్ గాన్ విత్ హిమ్. అందుకే ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుందంట? ఇట్ కమ్స్ ఫ్రమ్, సరే నాకు ఇది చెప్పండి, పరలోకంలో వేర్ ద ఫాదర్ సిట్స్, వేర్ ద సన్ సిట్స్, వేర్ ది హోలీ స్పిరిట్ డ్వెల్స్, అక్కడ కొట్లాటలు ఉంటాయా? డూ యూ థింక్ దే విల్ బి బ్యాటిల్స్ దేర్? మధ్యలో ఉంటాయి, ఆకాశం మధ్యలో ఉంటాయి. కానీ ఎక్కడైతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కూర్చుంటారో అక్కడ యుద్ధాలు ఉండవండి. అప్పులు ఉంటాయా? వ్యాధి ఉంటుందా? పక్కింటోడు గోలు ఉంటుందా? ప్రార్థన చేస్తే మెల్లగా చేయండి, ఏంది మీ లొల్లి, బా స్పీకర్లు తీయండి అని చెప్తారా? అక్కడ అందరిది ఒకటే పని ఉంటుంది, ఆ మహా గొప్ప దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆ మహా గొప్ప దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా సంతోషిస్తూనే ఉంటారు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిదన ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, సంతోషం ఉంటుందండి. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. మన దేవుడు మనల్ని ఏమంటాడు తెలుసా? లెట్స్ గో టు రోమన్స్. ఒకసారి రోమన్స్కి వెళ్దాం. రోమ్లకు రాసిన పత్రిక 8:17కి వెళ్దాం. 37 రోమన్స్ 8:37కి వెళ్దాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటితో అత్యధిక విజయం పొందుచున్నాము. అత్యధిక విజయం ఇంగ్లీష్ లో బాగుంటుంది. నే ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ హిమ్ దట్ లవ్డ్ us. ఓకే, ఇక్కడ ఇంకో ప్రశ్న. త్రూ హిమ్ దట్ లవ్డ్ us, ఎవరు ప్రేమించాడండి మొదటిగా మనల్ని? యేసయ్య ప్రేమించాడా? తండ్రి ప్రేమించాడా? తండ్రి. ఎందుకంటే బైబిల్ ఏముంటది? తండ్రి లోకాన్ని ప్రేమించి ఎవరిని పంపించాడు? తన ఏకైక కుమారుడు. అంటే ఫస్ట్ ఎవరు ప్రేమించారు? తండ్రి ప్రేమించాడు. ఇక్కడ చూడండి, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ హిమ్. త్రూ హిమ్, త్రూ హూమ్? త్రూ ద ఫాదర్, త్రూ ద సన్. వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ హిమ్ దట్ లవ్డ్ us. అంటే మనము ఎట్లాగైతే తండ్రి, దీంట్లో ఉంటుంది ఎఫెషియన్స్ లో అనుకుంటా, లెట్స్ గో దేర్, ఒకసారి చూద్దాం. అది ఐ థింక్ ఎఫెషియన్స్ నేను రాసుకునేమో. కెన్ యూ గెట్ మీ ఎఫెషియన్స్ 2:6? లెట్స్ లుక్ ఎట్ దట్ వన్స్. ఎఫెషియన్స్ 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాధైర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి ఇంగ్లీష్ లో చూద్దాం. ఐ థింక్ ఇట్ హస్ కమ్ ఇంటు 7th verse. Let's go back to 6 once. 6. Okay. And hath raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. అంటే in Christ Jesus మనము యేసయ్య లోపల ఆ పరలోకంలో కూర్చున్నాము.
ఎలా? యేసయ్య లోపల. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. అండ్ మేడ్ us sit together in heavenly places in Christ Jesus. అంటే తండ్రి ఎప్పుడైనా మనల్ని చూడాలంటే he will see you only through Jesus. అందుకే మనం అందరం ఇంకా బ్రతుకున్నాము, అందుకే మనం అందరం ఇంకా ఊపిరి తీసుకుంటున్నాము, అందుకే మనం అందరం ఎంత పాపము చేసినా కానీ తండ్రి కోపము మన మీద రావట్లేదు. ఎందుకంటే ఆయన యేసయ్య ద్వారా నిన్ను నన్ను చూస్తున్నాడు. సో ఎలాగైతే యేసయ్యని తండ్రి ఆ మరణపు గెలిచి పైకి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టుకున్నాడు కుడి పాశములో, యేసయ్యతో పాటు మనం కూడా వెళ్ళి కూర్చున్నామంట. మనం కూడా వెళ్ళి కూర్చున్నందుకు తండ్రి ఏమంటున్నాడు? వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అంటే నువ్వు యుద్ధము పోరాడే అవసరము లేదు, ఎందుకంటే ఆ యుద్ధము తండ్రి ఆల్రెడీ గెలిచేసే మనల్ని ఆకాశంలో కూర్చోపెట్టాడు. అంటే ఏ యుద్ధం అయితే మనం చూస్తున్నామో ఆ యుద్ధము ఎందుకు గెలవకపోతున్నామంటే దాని ప్రాబ్లం ఏం తెలుసా? మనలో ఉన్న ఆ రాజు అభిషేకాన్ని బయటికి తేవట్లేదు. You're not showing that king's anointing to your enemy. నువ్వు దావీదు ఎప్పుడు దాకైతే ఆ గొల్యాత్ని చూస్తూ ఉండిపోతుంటే ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాకపోతుండే. అక్కడున్న యుద్ధ శూరులు ఆయనని చూసి ఆ గొల్యాత్ని చూసి ఎలాగైతే దాచుకున్నారో దావీదు కూడా దాచుకోవాల్సిందే. కానీ దావీదు మీద ఏం పడ్డది? ఏ అభిషేక తైలము? రాజు అభిషేక తైలము. ఆ రాజు అభిషేక తైలము దావీదు చూసినప్పుడు, వీడెవడు చీమలాగున్నాడు, నా ముందు అరుస్తుండు. ఎందుకంటే ఆయన లోపల ఉన్నవాడు లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు. ఎప్పుడైతే లోకంలో గొలియాత్ని చూశాడో, ఫర్ ఎగ్జాంపుల్ గొలియాత్ మైట్ బి 9 feet or 12 feet ఎగ్జాంపుల్, కానీ దావీదు ఎప్పుడైతే లోపల చూసుకున్నాడో ఈయనకు 16 feet మంచిగా కనిపించాడు లోపల. ఓ అమ్మో, నేను ఈయనకన్నా పొడుగున్నాగా, ఈడంత బచ్చగాడు. అంతేగా ఇప్పుడు మనం మన పిల్లలు ఏమైనా చిన్నగా ఉన్నారు అనుకోండి, లేకపోతే విశాల్ ఉన్నాడు అనుకోండి, విశాల్ కానీ నోబుల్ కానీ ఫ్రంట్ టు ఫ్రంట్ వచ్చారనుకోండి, నోబుల్ అంటాడా బచ్చగా విశాల్ జరగ అంటాడు. అవునా కదా? ఎందుకు? విశాల్ ఇస్ థిన్ స్మాల్, నోబుల్ ఇస్ బిల్ట్ స్ట్రాంగ్. సో దావీదు గొల్యాత్ని చూసినప్పుడు లోపల అలానే చూసుకున్నాడు. వీడు బచ్చగాడు ఉన్నాడు, నాలో ఎవరుంది? రాజుల రాజు అభిషేకం ఉంది, రాజుల రాజు నాలో ఉన్నాడు. నువ్వు ఏంది కత్తి ఆ బల్లం పట్టుకొని వస్తున్నావా? నేను ఎట్లా వస్తున్నా తెలుసా? యేసుక్రీస్తు నామంలో వస్తున్నా. నువ్వు ఎవడ్రా నా ముందు నిలబడడానికి అని చెప్పి ఒకటే రాయి ఆయన పని ఫినిష్. అదే మన అభిషేకము, అదే ఆత్మ మనలో ఉందండి. మీరు ఎప్పుడు దాకైతే ఆ రాజు ఆత్మ మీ నుంచి బయటికి తీసుకొని రారు, ఆ అభిషేకం మీలో పని చేయనియరు, అప్పుడు దాకా ఎనిమి మధ్యలో నువ్వు రూల్ చేయవు, ఎనిమి రూల్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీ రాజు అభిషేకము నువ్వు నీ నుంచి బయటికి తీస్తావో శత్రువుల మధ్యలో నువ్వు రూల్ చేస్తావంట. ఎందుకు? కీర్తనలు 110:2 ప్రకారము ఆయన పరిశుద్ధాత్మను ఎందుకు పంపించాడు? శత్రు మధ్యలో ఏలడానికి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడుంది? మీలో నాలో ఉంది. ఆ అభిషేకం ఎక్కడుంది? మీ తల మీద నా తల మీద ఉంది. అయితే మనం ఏం చేయాలి? మన శత్రు మధ్యలో మనము ఏలాలి. మన శత్రు ఏలడం కాదండి, మనము ఏలాలి. ఎప్పుడు వెళ్తావు? ఆ అభిషేకం నువ్వు గుర్తించినప్పుడు. ఈరోజు ఏ నూనె అయితే నీ తల మీద పడబోతుందో ఆ నూనె నిన్ను ఒక రాజు రాణిలాగా అభిషేకించబోతుంది. ఈ అభిషేకము తీసుకొని కూడా నీ శత్రువుని చూసి నువ్వు భయపడితే దేవుడు కూడా ఏం చేయలేడు. ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. ఎప్పుడైతే యేసయ్య తన శత్రువుల్ని చూశాడో, చూడండి, till 30 years we don't know how Christ lived. ఓకే, ఆయన మధ్యలో కొన్నిసార్లు వాక్యాలు చెప్పారు, సినగాగ్స్లో ఉన్నాడు, తన తండ్రి పనిలో అంతా హెల్ప్ చేస్తుంది, ఇంతవరకే మనకు తెలుసు. కానీ ఫ్రమ్ 30 years to 33.5 years, ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ఎప్పుడైనా నేను టైర్డ్ అయిపోయా, రెస్ట్ తీసుకుంటా అని చెప్పాడా? చెప్పాడా? ఎండలు చాలా ఉన్నాయి, నడవలేము, ఎడారి కదా, చెప్పులు కూడా సరిగా లేవు, కాలు మండుతాయి, రెస్ట్ తీసుకుందాం అని చెప్పారా? ఎక్కడైనా ఆ మరణం చనిపోయిన బాబు వెళ్తుంటే ఆ బాబుని ఆ తల్లి గారు ఏడుపు చూసి ఆ బాబుని లేపాడు దేవుడు. కానీ వాళ్ళతో పాటు ఏడ్చాడా? అయ్యో ఏకైక కుమారుడా, పాపం తల్లి ఎలా బ్రతుకుతుందో, అయ్యో సంతోషం లేకుండా పోయింది పాపం, 2 సంవత్సరాల క్రితమే మొగుడు పోయిండు, ఇప్పుడు పిల్ల పోయింది అని చెప్పి ఏడ్చాడా తండ్రి? యేసయ్య ఏం చేశాడు? తల్లి
నువ్వు ఏడవకు, రే బాబు నువ్వు లేవు. వై డిడ్ హీ డూ ఇట్ అండ్ వై కాంట్ వీ డూ ఇట్? ఎందుకు ఆయన చేయగలుగుతాడు, మనం చేయలేకపోతున్నాము? ఎందుకంటే ఆయన లోపల ఉన్న రాజు ఆత్మ ఆయనకు తెలుసు. ఈ రాజు ఆత్మ దేనికి లొంగదు, ఈ రాజు ఆత్మ దేన్ని చూసి భయపడదు. ఈ రాజు ఆత్మకి తెలుసు ఏ రకమైన అనారోగ్యం వచ్చినా గానీ స్వస్థపరచొచ్చు, ఏ రకమైన మరణపు ఏదొచ్చినా గానీ దాన్ని దాటి వెళ్ళొచ్చు, మరణించిన వారిని లేపొచ్చు. ఈ ఆత్మకి తెలుసు. నీకు తెలుసా? నీలో ఉన్న గొప్ప పరిశుద్ధాత్మకి తెలుసు. నీకు తెలుసా? ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైనా కానీ మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు అది వెయిట్ చేస్తుంటదంట. అట్లీస్ట్ ఇప్పుడైనా యేసు ఎలా బ్రతకాలో ఆలోచిస్తాడా వీళ్ళు? ఒక్కసారి మీరు ఆలోచించండి, యేసుక్రీస్తులో తండ్రి వేరే ఆత్మ మీద పంపించాడా? జస్ట్ థింక్, ఒక 30 seconds జస్ట్ థింక్. దేవుడు తండ్రి యేసుక్రీస్తులో వేరే ఇంకొక ఆత్మ పంపించాడా, విచ్ స్ట్రాంగ్గా బలంగా అని చెప్పి? ఎటువంటి ఆత్మ పంపించాడు? మనలో ఇప్పుడు ఏ ఆత్మ ఉందో అదే పంపించాడండి. ఆయన వేరే ఆత్మ ఏం పంపించలే, వేరేదిగా ఏం చేయలే. ద సేమ్ హోలీ స్పిరిట్ విచ్ రైజ్ లాజరస్, ద సేమ్ హోలీ స్పిరిట్. ఏ పరిశుద్ధాత్మ అయితే అక్కడ దేవుణ్ణి చంపేద్దామని చెప్పి రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారు చంపేద్దామని చెప్పి, వాళ్ళ మధ్యలోనే మన యేసుక్రీస్తు ఎస్కేప్ అయి వచ్చేసాడు. అదే ఆత్మ మనలో ఉంది. ఎప్పుడు దాకైతే తండ్రి నా పని ముగించేశాను ఇప్పుడు నన్ను తీసుకో అనేదాకా నువ్వు చావడానికి వీల్లేదు. యు నాట్ సపోజ్ టు డై. యేసుక్రీస్తు కూడా చావలేదండి. ఎప్పుడు దాకైతే తండ్రి చెప్పాడు, కుమారుడా నీ పని అయిపోయింది, నువ్వు దేని కొరకు వెళ్తే వెళ్ళావు, ఆ పని నువ్వు ముగించావనగానే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా అన్నాడు. అప్పుడు దాకా రాయి కూడా లేపలేకపోయాడు ఆయన మీద. ఎందుకు? అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము, ద రూలర్షిప్ అనాయింటింగ్. అదే అభిషేకము ఈరోజు మీ మీద నా మీద పనిచేయబోతుంది. ఎప్పుడైతే అభిషేక తైలము నీ తల మీద పడుతుందో, your horn is gonna come out. ఆ హార్న్ మనుషులకు కనిపించదు కానీ నీ శత్రువులకు కనిపిస్తుంది. అరే బాబోయ్ ఇదా, వీళ్ళని మేము ముట్టుకోలేము, అమ్మ వాళ్ళ ఆ కుటుంబాన్ని మనం ముట్టుకోలేము, అది చూసావా పైన ఒక హార్న్ చూసావా, అదే శక్తివంతమైంది, అది ఉన్నంత వరకు వాళ్ళని ఏం చేయలేమని చెప్పి భయపడిపోతాయి అవి. బికాస్ యూ విల్ రూల్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ యువర్ ఎనిమీస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ శత్రువుల మధ్యలో నువ్వు ఏలుతావు. నీ శత్రువులను ఏలడం కాదు, నువ్వు ఏలుతావు. యూ విల్ రూల్ ఆన్ యువర్ ఎనిమీస్. దట్ ఈస్ ది అనాయింటింగ్. ఈరోజు దేవుడి అభిషేకము అటువంటిది. ఓకే, లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ థింగ్ అండ్ దెన్ విల్ కంక్లూడ్ బికాస్ ఆఫ్ టైమ్. లెట్స్ గో టు యాక్ట్స్, అపోస్తలుల కార్యము 10:36 నుంచి 38 దాకా చదువుదాం. Acts chapter 10 verse 36 to 38. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యెహోవా బాప్తిజం ప్రకటించిన తరువాత గలీలియా మొదలుకొని యూదాయు ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి, ఇది లెట్స్ గో బ్యాక్ టు 36. జస్ట్ కీప్ ఇట్ దేర్. ఇది పేతురు ఒక నాన్ బిలీవర్స్ తోటి మాట్లాడుతున్న మాటలు. హీస్ టాకింగ్ టు నాన్ బిలీవర్స్. వీళ్ళకి యేసయ్య తెలియదు, యేసయ్య ఏం చేశాడో తెలియదు, కానీ పేతురు గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఈ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఏ యేసుక్రీస్తు గురించి అయితే మేము ప్రీచ్ చేస్తున్నామో, ఏ యేసుక్రీస్తు గురించి మేము మాట్లాడుతున్నామో, ఈ యేసుక్రీస్తు తండ్రి కుమారుడు. ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ మంచి పనులు చేశాడు. ఇంకా who were oppressed with devil, వాళ్ళకి విడుదల కలిగించాడు అని చెప్పి పేతురు అక్కడ ఉన్న వాళ్ళ జనాలకి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరికీ మంచి చేశాడు కదా. హీ డిడ్ గుడ్ టు ఎవ్రీబడి. బట్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ హీ డెల్ట్ విత్ ది ఒప్రెస్డ్ ఆఫ్ డెవిల్స్. ఎవరైతే ఆ దయ్యపు చేత బాగా పీడింపబడుతుండేనో వాళ్ళందరినీ ఈ యేసుక్రీస్తు రక్షించాడంట. కానీ లెట్స్ లుక్ ఎట్ దిస్. ఈ ఒప్రెషన్ మీనింగ్ ఏంటంటే, ఐ వాజ్ లుకింగ్ ఇన్ గూగుల్. ఈ ఒప్రెషన్ మీనింగ్ ఏంటంటే,
a situation in which people are governed in an unfair and cruel way and prevented from having opportunities and freedom. అంటే ఈ ఒప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళు ఫ్రీగా ఉండరు. వాళ్ళకి ఏదో ఒక రకమైన అనారోగ్యం ఉంటుంది, ఏదో ఒక రకమైన బలహీనత ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆపర్చునిటీస్ రావు, అంటే కొత్తవి వాళ్ళ జీవితంలో ఏది కొత్తవి జరగవు, అన్ని పాతవే, అన్ని మూయబడిన ద్వారాలే. వీళ్ళనే ఒప్రెషన్ అని చెప్తారు. ఒప్రెషన్లో ఉన్నవాళ్ళు అంటే ఒత్తిడిలో ఉన్నవాళ్ళు. ఈ ఒత్తిడిలో ఉన్న వాళ్ళకి ఏది జరగదంట. కానీ ఈ యేసుక్రీస్తు ఏం చేశాడంట, ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కోవిడ్ వచ్చింది, ఎంతమందికి తెలుసు? మీకు వచ్చింది కదా అడుగుతలేను, వచ్చింది లోకంలో, తెలుసుగా అందరికీ. ఓకే, ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ల్యాబొరేటరీస్ బిజీగా అయిపోయినాయి. ఆల్ ద ల్యాబ్స్ వేర్ బిజీ. దీనికి అది యాంటీడోట్ వెతకాలి, ఈ వైరస్ని ఎలా చంపొచ్చు, ఏ దేశం మొట్టమొదటిగా దీన్ని కనబెడుతుంది ఏంది అని చెప్పి అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అక్కడ కోవిడ్ తోటి మనుషులు చనిపోతూనే ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో దే వర్ 3 రిజల్ట్స్. ఒక్క రిజల్ట్ ఏంటంటే ఈ మందు వాడితే ఈ వైరస్ త్వరగా చనిపోతుంది. ఇంకొక రిజల్ట్ ఏంటంటే ఈ మందు వాడితే ఈ వైరస్ స్లోగా చనిపోతుంది. ఇంకో రిజల్ట్ ఏంటంటే ఈ మందు వాడితే దానికి ఏం కాదు. సో ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళామనుకోండి ఈ కోవిడ్ తోటి ఎగ్జాంపుల్, అయితే డాక్టర్ ఏ మందు రాస్తాడు? ఏ మందు రాస్తాడు? త్వరగా దేనితోటి తక్కువ అయిపోతుందో, ఏదైతే ల్యాబొరేటరీలో టెస్ట్ చేశారో, దేనిదైతే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయో ఆ మందే రాస్తాడు కదా. చదువుకొని పాస్ కానీ డాక్టర్ మధ్యలో రాస్తాడు, మెల్లగా తక్కువయ్యేది. లేకపోతే హుషారుగున్న డాక్టర్ మధ్యలో రాస్తాడు, అమ్మో 3 రోజుల తర్వాత మళ్ళీ రావాలి, అప్పుడు హై డోస్ ఇస్తాం, అప్పుడు కొంచెం ఫీజు ఎక్కువ తీసుకోవచ్చు కదా. సో యూ హ్యావ్ ఆప్షన్స్. కానీ ఈ యేసుక్రీస్తులో ఒకటి స్పెషాలిటీ ఉండే. హీ వాజ్ డూయింగ్ గుడ్. అందరినీ స్వస్థపరుస్తున్నాడు, అందరినీ మృతుల నుంచి లేపుతున్నాడు, లెప్రసీని క్లెన్స్ చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ ఈ ఒప్రెషన్లో ఉన్న వాళ్ళని ఆయన స్వస్థపరుస్తున్నాడు అంట. కెన్ యూ గో టు 38 once? 38 చూడండి. అండ్ హీలింగ్ ఆల్ దట్ వేర్, హీలింగ్ ఆల్ దట్ అంటే ఎవరెవరైతే, ప్రతి ఒక్కరు ఎవరు అయితే దాంట్లో ఉన్నారో, హూ ఆల్ ఆర్ ఒప్రెస్డ్, ఎవరెవరైతే ఆ దయ్యము ద్వారా ఒప్రెషన్ లో ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేస్తుందంట ఆయన? ఆఫ్ ద డెవిల్, ఫర్ గాడ్ హీలింగ్, ఫర్ గాడ్ వాజ్ విత్ హిమ్. వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తుండంట? హీల్ చేసుకుంటూ వెళ్తుండే. ఎలా? హౌ వాజ్ హీ హీలింగ్ హిమ్ ఆర్ హీలింగ్ దెమ్? ఎవరుండే ఆయన తోడు? ఎవరుండే? అయ్యా అక్కడ రాసుందిగా ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ రాదా మీకు? ఎవరుండే అక్కడ? అండ్ హీలింగ్ ఆల్ దట్ వేర్ ఒప్రెస్డ్ ఆఫ్ ద డెవిల్, ఫర్ గాడ్ వాస్ విత్ హిమ్. ఎవరుండే ఆయనతో పాటు? దేవుడు. కానీ దేవుడు ఎలా ఉండే? అండ్ గాడ్ anointed Jesus of Nazareth with the Holy Ghost and with power. ఎప్పుడైతే తండ్రి తన కుమారుడిని పరిశుద్ధాత్మ ఇంకా శక్తితోటి అభిషేకించాడో దాని వెంబటనే ఏం జరిగింది తెలుసా? తండ్రి కుమారుడితోటి ఉండడం మొదలు పెట్టేశాడు. He was right there with the son. ఈ కుమారుడు ఎక్కడ పోయినా కానీ తండ్రి ఆయనతో పాటు ఉన్నాడు. ఈ కుమారుడు ఎక్కడ కూర్చున్నా కానీ తండ్రి ఆయనతో పాటు ఉన్నాడు. ఈ కుమారుడు ఎక్కడ స్వస్థత చేసినా కానీ తండ్రి ఆయనతో పాటు ఉన్నాడు. మీకు తెలుసా, there is something called నిక్రోమాన్సీ అని చెప్పి ఒకటి ఉంటుంది. నేను కొంతమందికి చెప్పాను ఈ వీక్లో, బట్ పీపుల్ డస్ ఎనీబడి నో అబౌట్ దిస్? నిక్రోమాన్సీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎప్పుడన్నా విన్నారా దీని గురించి? విన్నారా వినలేదా? టైం లేదు, ఈ హాల్ తొందరగా ఇవ్వాలి ఇవాళ, అందుకే నేను ఫాస్ట్గా చెప్తున్నా మీకు. విన్నారా వినలేదా? తెలుసుకుంటారంటే చెప్తా, విన్నారంటే చెప్పా, వింటారు అంటే చెప్తా. తెలీదా? రైట్. సో ఈ నిమోక్రసీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మన ఈ విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, సార్సరర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, దిస్ ఇస్ హైయెస్ట్ లెవెల్. ఇది హైయెస్ట్. ఈ లెవెల్కి మించి ఇంకేం లేదు. దిస్ ఇస్ ది హైయెస్ట్ లెవెల్. సో ఈ దాంట్లో ఉన్నోళ్ళు, ఈ ప్రాక్టీస్ చేసేటోళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మని తీసుకొని వస్తారు. దే బ్రింగ్ ద డెడ్ స్పిరిట్స్ బ్యాక్ టు లైఫ్.
ఓకే, దే బ్రింగ్ ద డెడ్ స్పిరిట్స్ బ్యాక్ టు లైఫ్. ఎప్పుడైతే ఈ మరణపు ఆత్మలు వస్తాయో, ఇప్పుడు చూడండి, మనం ఒక మాంత్రికుడి దగ్గర వెళ్ళినప్పుడు, లేకపోతే విచ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక తాయిత్ కడతారు. తెలుసా మీకు? ఏమైనా కట్టించుకున్నారా? ఓకే, సరే, కట్టించుకున్నారంటే ఓకే, నో ప్రాబ్లం, దట్స్ ఓకే. అప్పుడు మనకు తెలియకుండా కట్టించుకున్నాం, బట్ నౌ వీఆర్ ఫైన్, వి నో. సో ఈ తాయిత్ కట్టినప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. నువ్వు నాన్ వెజ్ ముట్టుకోవద్దు వారం రోజుల దాకా, నువ్వు మీ వైఫ్ని కూడా చూడొద్దు వారం రోజుల దాకా, నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి, పొద్దున 5 గంటలకే స్నానం చేసుకోవాలి, సూర్యుడు రాకముందే నీ తల పచ్చిగా అయిపోవాలి, నూనె పెట్టుకునే ఉండాలి. అట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఐమ్ జస్ట్ కిడింగ్, ఐ డోంట్ నో ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో, కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో చేయకపోతే నీ చేతుకున్న తాయిత్కి శక్తి ఉండదు. నువ్వు మళ్ళీ రావాల్సిందే నా దగ్గర, నేను మళ్ళీ కట్టాల్సిందే అంటారు. అంటే దానికి ఎస్కేప్ మార్గం ఉంది, ఎస్కేప్ అవ్వచ్చు. ఇన్ కేస్ మనం ఏ రూల్ అయినా బ్రేక్ చేస్తే ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఈ సార్ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే ఈ మరణపు ఆత్మలను తీసుకొని వస్తారు కదా, వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఏం తెలుసా? వాళ్ళు చెప్పిన రూల్ ను మిస్ అయితే మరణం, యూ విల్ డై. దిస్ ఇస్ వెరీ డేంజరస్. ఇది చాలా 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 డేంజరస్. హైయెస్ట్ పీక్స్ ఆఫ్ పవర్ఫుల్ థింగ్ దట్ ద సేటన్ కెన్ యూస్. వీళ్ళ నుంచి నువ్వు దాచుకోవాలి అంటే ఫస్ట్ థింగ్, యూ షుడెంట్ డ్రింక్ వాటర్, యూ షుడెంట్ స్టాండ్ ఆన్ గ్రౌండ్. అర్థమైందా? నువ్వు నీళ్లు తాగొద్దు, ఈ భూమి మీద నిలబడొద్దు. నీ కాలు గనక దీనికి కాంటాక్ట్ వచ్చిందనుకో, దే హ్యావ్ పవర్, దే కెన్ కిల్ యూ. నువ్వు నీళ్ళు తాగినావు అనుకో, నువ్వు ఎక్కడున్నా కానీ కనిపెట్టేస్తారు వాళ్ళు. నువ్వు ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళిపోయి ట్విన్ టవర్స్ మధ్యలో ఒక లిఫ్ట్ లోపల ఎవరికి తెలియకుండా అన్ని మూసుకొని దాచుకున్నావు అనుకో, ఆయనగా నేను కట్టబెట్టేస్తారు వాళ్ళు. దే ఆర్ సో పవర్ఫుల్, యూ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. యూ కెనాట్. నౌ హౌ విల్ యూ డీల్ విత్ దోస్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్? How can you deal with those kind of spirits? నువ్వు భూమి మీద నిలబడలేవు, వాటర్ తాగలేవు, అప్పుడేంటి నీ పరిస్థితి? ఎలా? ఫ్లైట్లోనే ఉండాలి అట్లా అంటే ఉంటావా? అంతుందా మనకు? అంతుంటే మనం ఎక్కడో ఉంటుండేగా. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే 2-3 వేలు పెట్టాలంటేనే 3,000 సార్లు ఆలోచిస్తాం. 3,000 వద్దురానైనా, లెట్స్ గో బై బస్ ఆర్ బై రోడ్, ఏదో ఒకటి వేరేది. ఎందుకు? చాలా ఖర్చు. కానీ వీళ్ళ దగ్గర నుంచి నువ్వు బ్రతకాలి అంటే నువ్వు ఎయిర్లోనే ఉండాలి, మధ్య ఆకాశంలో ఉండాలి. అంటే ఇండైరెక్ట్లీ నువ్వు ఏమవ్వాలి? చనిపోవాలి. ఇఫ్ యూర్ డీలింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు అంత శక్తివంతమైన వాళ్ళు. అండ్ ద బైబిల్ సేస్ హీ వాస్ హీలింగ్ ఎవ్రీవన్ హూ వేర్ ఒప్రెస్డ్ బై ద డెవిల్. అంటే ఈ తండ్రి అటువంటి ఆత్మలను కూడా గెలిచే శక్తి మనకిచ్చాడండి. అటువంటి ఆత్మలను కూడా మన పాదాల కిందే తెచ్చే గొప్ప అభిషేకము మన అందరికి ఇచ్చాడంట. మీ పక్కవాడు వాళ్ళని చూసి భయపడితే కూడా నీవు చూసి వీలా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనగానే అది నీ కాళ్ళ కింద రావాల్సిందే. అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప శక్తి. అది దేవుడు ఈరోజు అభిషేకము ద్వారా మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యము. ఈ రోజు నుంచి ఎంత పెద్ద శత్రువు వచ్చినా గానీ నువ్వు భయపడే అవకాశం లేదు. వై? బికాస్ యూ హ్యావ్ ద రూలర్షిప్ స్పిరిట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏ ఆత్మ అయితే యేసయ్యని ఆ మరణపు పడక నుండి గొప్ప విజయవంతంగా లేపిందో అదే ఆత్మ నీలో నాలో ఉంది నా ప్రియ సహోదరుడు, సహోదరి. అదే అభిషేకము. ఇట్ క్లియర్లీ సేస్ హౌ గాడ్ అనాయింటెడ్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఆ దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తును అభిషేకిస్తుండేనో మనం ఎక్కడుండే తెలుసా? ఆయన లోపల ఉండే. We were right in him. So when the father was anointing the son, ఎప్పుడైతే తండ్రి ఆ కుమారుణ్ణి అభిషేకిస్తుండేనో నీవు నేను కూడా అభిషేకం పొందుకున్నాము. We have received that powerful anointing, my dear brothers and sisters. అదే పవర్ఫుల్ అనాయింటింగ్ ఈ రోజు మనందరి జీవితంలో పనిచేయబోతుంది. ఎప్పుడైతే మీ తల మీద ఆ అభిషేకపు ఆ తైలము పడుతుందో మీ జీవితం మారబోతుంది నా ప్రియ సహోదర, సహోదరి. Come on, let us all stand. Let us all stand. Let us all prepare ourselves. మనల్ని మనం సిద్ధపరుద్దాం ఈ అభిషేకము గురించి. ఐ డోంట్ నో మీలో ఎంతమంది దానికి ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు. మీలో ఎంతమంది దానికి నిజంగా ఉపవాసం ఉండి అట్లీస్ట్ ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు. బట్ ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్, ఇట్స్ వెరీ టఫ్ ఫర్ ఇట్ టు వర్క్. యేసుక్రీస్తు ఎప్పుడైతే సిద్ధపరచబడ్డాడో అప్పుడే పరిశుద్ధాత్మ పనిచేసింది ఆయనలో. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా? కమ్ ఆన్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మీ చేతిలో నూనె పోయబడుతుండగా I want you to hold that oil and prepare yourself. Prepare
ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దయచేసి కన్ను తెరిచి పక్కనేమవుతుంది వాళ్ళేం చేసిన నో దిస్ ఇస్ వెరీ ప్రెషియస్ టైమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ శత్రువుల్ని గెలిచే సమయం ఇది. నీ శత్రువుని గెలిచే అభిషేకము నీ తల పైన పడే సమయం ఇది. దయచేసి పక్క వాళ్ళని పట్టించుకోక. పక్కన ఏం జరుగుతుందో నీకు అనవసరం. పక్క వాళ్ళు ఏం మాట్లాడుతారో నీకు అనవసరం. No. Concentrate on your anointing, my dear brothers and sisters. నీ మీద రాబోతున్న ఆ గొప్ప రాజు అభిషేకం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. Come on, let's pour the oil. Fast. We don't have time. Let's be quick. Fast. Come on, keep praying, my dear brothers and sisters. ప్రార్థిస్తుండండి. Don't concentrate on what is happening around you, but be focused. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటున్న అభిషేకము it's a rulership anointing. It's a rulership anointing, my dear brothers and sisters. ఇది ఒక రాజు అభిషేకము. ఈ రోజు నుంచి నువ్వు గొప్పగా ఏలే అభిషేకము, నువ్వు ఏలబోతున్న అభిషేకము. ఈ అభిషేకము కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకున్న ప్రియ సహోదరుడా సహోదరి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ అనాయింటింగ్. ఈ రోజు నుంచి ఎప్పుడైతే ఆ తైలము దావీదు మీద పడ్డదో, దావీదు బహుబలంగా జీవించడం మొదలు పెట్టాడు. ఏ శత్రు కూడా దావీదు ముందు నిలబడలేకపోయారండి. ఎప్పుడు ఆయన మీద ఆ రాజు అభిషేకం పడినప్పుడు, ఎప్పుడైతే ఆయన మీద రాజు అభిషేకం పడ్డదో ఏ శత్రువు కూడా ఆయన ముందు నిలబడలేకపోయాడు. Come on, today you are going to receive that rulership anointing. ఈ రోజు నువ్వు ఆ రాజు అభిషేకం పొందుకోబోతున్నావు నా ప్రియ సహోదరా సహోదరి. నువ్వు రాజు అభిషేకం పొందుకోబోతున్నావు. You are not going to be normal anymore. నువ్వు నార్మల్ గా జీవించవు ఇంకా. You are not going to be normal anymore. I don't care what is your age. నువ్వు చిన్న బాలుడువేమో, నువ్వు పెద్ద వృద్ధురాలువేమో. No. With God it doesn't matter. దేవుడితోటి అది ఏం పని చేయదండి. ఈ రోజు నీ తల పైన ఆ తైలం పడినప్పుడు నువ్వు ఎలాగైతే ఇమ్మీడియట్లీ దావీదుకి ఎలా దేవుడి ఆత్మ వచ్చిందో నీ మీద ఒక బలమైన ఆత్మ రాబోతుంది. రాజు ఆత్మ రాబోతుంది. రాజు అభిషేకము రాబోతుంది. You will see the great mighty anointing, king's anointing. ఈ రోజు నుంచి నీ శత్రుని చూసి నువ్వు భయపడవు. నీ శత్రు సమూహాన్ని చూసి నువ్వు భయపడవు. ఎలాగైతే ఎలీషా అంత గొప్ప శత్రు సైన్యం వచ్చినా గానీ వాళ్ళు మనల్ని ఏం చేయరు. ఎందుకు అంటే నేను రాజుని, నా మీద రాజు అభిషేకం ఉంది, నా చుట్టూ రాజు సైన్యం ఉంది అని చెప్పి ఎప్పుడైతే తన పనివాడు కళ్ళు తెరిచాడో ఆ పనివాడు మూగబోయాడు. అరే ఇంత గొప్ప సైన్యం ఉందా, మా చుట్టూ ఇంత గొప్ప సైన్యం ఉందా. ఈ రోజు నీ చుట్టూ అంత గొప్ప సైన్యం రాబోతుంది నా ప్రియ సహోదర సహోదరి. అంత గొప్ప సైన్యం రాబోతుంది. ఏ సైన్యం అయితే అప్పటిలో ఎలీషా తోటి ఉండేదో అదే సైన్యము నీతోటి రాబోతుంది. నువ్వు రాజువి. You are king, you are queen, you are princess. Come on, my dear brothers and sisters. ఈ రోజు నీ రాజు అభిషేకము పనిలో పెట్టును గాక. Let you use the spirit of king. Come on.